తిరిగి వార్తలకు స్వాగతం. ఎర్రకాల వరదలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఎర్రకాల వరదలకు మండలంలోని వీరంపాలెం, కొమ్ముగూడెం, పట్టెంపాలెం, అప్పారావుపేట, జగన్నాథపురం, మాధవరం, మారంపల్లి, నందమూరు, నవాపాలెం, దండగర గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రకాలువ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన ప్రతి ఏటా చిన్నపాటి వరదలకు కూడా తమ పంట నష్టపోతున్న రైతులు ఆయన ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. జగన్నాథపురంలోని వరద బాధితుల నిరాశ్రయ కేంద్రాలను ఆయన సందర్శించి భరోసా కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, సచివాలయ సిబ్బంది, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు. జగన్నాథపురంలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలో వరద బాధితులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కలిశారు. దండగర గ్రామంలో కూడా వరద ముంపు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ పరిశీలించారు. మాధవరంలో కూడా ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ పరిశీలించారు. జనసేనకులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాలతో క్రియాశీల సభ్యత్వాలు చేస్తున్నామని తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడ జనసేన పార్టీ కార్యాలయం వద్ద పెంటపాడు మండలం ముందూరుకు చెందిన జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న భూసారపు సతీష్ కు 2.5 లక్షల చెక్కును బాధితుల కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సతీష్ తన కాలు కోల్పోయాడని, ఆ సమయంలో కుటుంబానికి ఈ సభ్యత్వం కొంత ఉపశమనాన్ని ఇస్తుందని తెలిపారు. జనసైనికులంతా క్రియాశీల సభ్యత్వాలు చేసుకుని జనసేన కుటుంబంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. గతంలో క్రియాశీల సభ్యత్వాలు కట్టిన వారికి గడువు ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో ఇన్సూరెన్స్ ను రెన్యువల్ చేయించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో మొదలు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తికి పార్టీ అండదండలు ఎప్పుడూ ఉంటాయనే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు ప్రతి వ్యక్తికి యాక్సిడెంటల్ డెత్ జరిగినప్పుడు ఆ కుటుంబానికి 5 లక్షలు ఇచ్చే విధంగా, ఏదైనా ఈ అవయవ నష్టం జరిగినప్పుడు వారికి 2,50,000 ఇచ్చే విధంగా, మైనర్స్కి అయితే 50,000 ఇచ్చే విధంగా ఈ రకంగా మరి ఇన్సూరెన్స్లు చేయించడం జరిగింది. ప్రతి కార్యకర్తగా అండగా ఉండాలి పార్టీ అనే సిద్ధాంతంలో మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న మార్చికి అయిపోయినప్పుడు కూడా ఎక్స్టెన్షన్గా ఆయన సొంత డబ్బులు కట్టి చాలా మందికి ఇవాళ చాలా కుటుంబాలని ఆదుకున్న సందర్భం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ముదునూరు గ్రామానికి చెందినటువంటి భూసారపు సతీష్ సంవత్సరం క్రితం మనం యాక్సిడెంట్ అయింది, కాలు పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు దానికి ఇన్సూరెన్స్ కూడా రాలేదు. దానికి మన జనసేన పార్టీ సభ్యత్వం కట్టారు కాబట్టి 2,50,000 రూపాయల చెక్కుని ఇవాళ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పంపడం జరిగింది. వారి కుటుంబానికి ఎంతో కొంత అండగా జనసేన పార్టీ ఉండే విధంగా ఈ కార్యక్రమం చేపట్టిన పవన్ కళ్యాణ్ గారికి తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున, సతీష్ కుటుంబం తరఫున నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో వీరికి ఎప్పుడు అండదండగా ఉంటామని ఆ రోజు చెప్పే మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. వీళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా మేము వాళ్ళతో కలిసి ఆ కష్టాన్ని మేము పంచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ చెక్కుని వారికి అందజేయడం జరుగుతుంది. ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభించగా అధికారంలోకి వచ్చిన జగన్ క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపు కొట్టారని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసివేసిన రోజు నుంచే పాలకొల్లో మంత్రి రామానాయుడు దాతల సహకారంతో 5 ఏళ్లుగా అన్న క్యాంటీన్లు కొనసాగిస్తున్నారు. మొదట్లో అన్న క్యాంటీన్ వద్ద పేదలకు ఉచితంగా భోజనాలు పెట్టగా ఆ తర్వాత మొబైల్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులు, వారి బంధువులకు విస్తరించారు. గురువారం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు స్వయంగా మంత్రి రామానాయుడు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదవాళ్ల కడుపు నింపాలనేటువంటి ఆలోచనతో 5 రూపాయలకే ఆ రోజు ఉదయం టిఫిను, 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకే సాయంత్రం భోజనం, అంటే 15 రూపాయలు పెడితే రోజంతా కూడా పేదవారి కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిర్దాక్షిణ్యంగా అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా రద్దు చేసి ఆ పేదవాడి కడుపు కొట్టినటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. మరి ఆ రోజు ఏదైతే నేను అన్నా క్యాంటీన్ దగ్గర మరి ఏదైతే పాపం రద్దు చేసిన మొదటి రోజు ఎవరైతే ఆ అన్నా క్యాంటీన్లో భోజనం చేయడానికి వచ్చినటువంటి భవన కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, ఏదో ఆసుపత్రులకు వచ్చినటువంటి మహిళలు కానీ వాళ్ళందరూ కూడా నిరాశగా వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే మరి ఆ రోజు అప్పటికప్పుడు బయట హోటల్స్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ భోజనం పెట్టి కడుపు నింపితే వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసి
ఎన్ని కష్టాలు ఎదురైనా అన్నా క్యాంటీన్ని మనం నడపాలి అని ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ రోజు అందరికీ ఒక పిలిపిచ్చాం. మీ ఇంట్లో ఒక మ్యారేజ్ కానీ, ఒక బర్త్డే కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉంటే దానికి అన్నా క్యాంటీన్లో మనం భోజనాలు పెట్టి పేదలకి హెల్ప్ చేద్దామని ఒక పిలిపిస్తే పెద్ద ఎత్తున దాతలు కూడా స్పందించి మరి ఏదైతే ఆ రోజు 2019 నుంచి 2024 వరకు కూడా కంటిన్యూగా పాలకొల్లులో అన్నా క్యాంటీన్ నడపడమే కాకుండా మళ్ళీ రెండవ అన్నా క్యాంటీన్ ఏదైతే మరి మొబైల్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా ఎవరైతే ఇక్కడ పాపం పేషెంట్ల తాలూకా బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఎందుకంటే ఎక్కువ మహిళలు ఎక్కువ మంది ఉంటారు పేషెంట్కి అసిస్టెంట్ అనేవాళ్ళు. ఎందుకంటే భర్త ఉన్నా భార్య ఉంటుంది, భార్య ఉన్నా మళ్ళీ ఆమె తల్లి ఉంటుంది, ఒకవేళ ప్రసవానికి కోడలు వచ్చినా కూతురు వచ్చినా తల్లే ఉంటుంది. అంటే 80-90% పాప అటెండర్స్ అందరూ కూడా మహిళలు. వాళ్ళందరూ కూడా ఎక్కడో టౌన్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు 100-150 రూపాయలు భోజనం చేయాలి, మధ్యలో మళ్ళీ ఆటో వేసుకుని వెళ్ళాలి. అందుకని ఈ బాధలన్నీ చూసి మరి ఏదైతే రెండవ అన్నా క్యాంటీన్, మొబైల్ అన్నా క్యాంటీన్ని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కూడా ఆ రోజు మనం పెట్టాం. మరి నిజంగా ఇది కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైతే మళ్ళీ వేళ మంచి రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి, అందుకే రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ పేదవాడి కడుపు మళ్ళీ నింపడానికి, వాళ్ళకి ఆకలి తీర్చడానికి ఈ యొక్క ఎన్డీఏ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ, అందులో భాగంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మరి గత 5 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి అన్నా క్యాంటీన్లో మరి ఈరోజు భోజనాలు వడ్డించడం నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫికేషన్, వ్యక్తిగతంగా కూడా అందులో భాగస్వాములు అవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. క్రియాశీలక సభ్యత్వం వలన ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం సంభవించినా బీమా సౌకర్యం కల్పించి వారి కుటుంబానికి అండగా ఉంటామని జనసేన ఉండి ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు అన్నారు. ఉండి మండలం ఉప్పులూరులో జనసేన క్రియాశీలక సభ్యులు ఎర్ర ఆదినారాయణ ఇటీవల ప్రమాదవశాత్తు గాయాల పాలయ్యాడు. గాయాలపాలైన ఆదినారాయణ క్రియాశీలక బీమా చెక్కును ఉప్పులూరు గ్రామ సర్పంచ్ వాలంటీర్ ఎర్ర దుర్గారావు, ఉండి జనసేన ఇన్ఛార్జ్ జిత్తిక నాగరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కేసిన సాయిరాం, శేషం మణికంఠ, హరి, వెంకటేశ్వరరావు, దుర్గారావు, మంచ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ యొక్క క్రియాశీల సభ్యత్వం తీసుకుని ఎర్ర ఆదినారాయణ గారన్న వ్యక్తి మరి గత సంవత్సరంలో జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం 500 రూపాయలు కట్టి తీసుకోవడం జరిగింది. ఆయనకు ప్రమాదవశాత్తు ఆయన కాలుకు దెబ్బ తగిలి చాలా ఇబ్బందికి గురయ్యారు. హాస్పిటల్లో సుమారు 1 లక్ష రూపాయల పైనే ఆయన మరి శస్త్రచికిత్స చేయించుకుని చాలా ఖర్చు పెట్టుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న మా జనసేన పార్టీ నాయకులు ఉప్పులూరు గ్రామ సర్పంచ్, అక్కడ క్రియాశీలక వాలంటీర్ అయిన ఎర్ర దుర్గారావు గారి దృష్టికి తీసుకెళ్ళగా, ఆయన మా దృష్టికి తీసుకురాగా ఆయన మేము కలిపి పార్టీ ఆఫీస్కి ఈ యొక్క విషయాన్ని తెలియపరచగా మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈయన కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఎవరైతే యాక్సిడెంట్కి గురయ్యారో ఎర్ర ఆదినారాయణ గారి కుటుంబానికి ఈరోజు 24,000 రూపాయలు చెక్కును మరి పవన్ కళ్యాణ్ గారు పంపడం జరిగింది. ఆ బీమా చెక్కును ఈరోజు మరి గ్రామ సర్పంచ్ అయిన ఎర్ర దుర్గారావు గారు, అలాగే ఇన్ఛార్జిగా నేను, మరి మోపుదేవి హరి గారు, అలాగే మణికంఠ గారు, అలాగే కేసన సాయి గారు, అలాగే దూరుడిది దుర్గారావు గారు, మరి సుమారు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరూ కూడా వారి ఇంటికి స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఆయనకు వాళ్ళ తండ్రి గారి కుటుంబానికి ఈరోజు చెక్ అందజేసి వారి కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని భరోసా కల్పించడం జరిగినది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెరవలి మండలంలోని కానూరు, నడిపూడి తదితర గ్రామాల్లో పంట చెలుము గురయ్యాయి. నాట్ల కోసం సిద్ధం చేసిన వరి నాలుమల్లు నీట మునగ్గాని రైతులు ఆందోళన చెందుతున్నారు. నిడదల నియోజకవర్గం తీరిగూడెంలో ఘంటసాల వెంకటేశయ్య ఎర్రకాలువ ఉద్ధృతికి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే బూరుపల్లి శేషరావులు కలిసి నిడదవోలు సామాజిక ఆసుపత్రికి వెళ్లి మృతుని కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరూ చెరు 5,000 రూపాయల ఆర్థిక సాయంగా మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రతి ఏడాది గ్రామ ప్రజలు ఎర్రకాలువ వరద ముంపును ఎదుర్కొంటూనే ఉన్నారని స్థానికులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. చేపలు పట్టడానికి కొందరు ఎర్ర కాలువలోకి వెళ్లి ఇదే విధంగా గతంలో కూడా మృత్యువాత చెందిన సంఘటనలు చోటు చేసుకున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
నిడదోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి సీసీ రోడ్లు గ్రామీణాభివృద్ధి కోసం 30 లక్షలను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మంజూరు చేశారు. మంత్రికి గ్రామ ప్రజలు, కూటమి కార్యకర్తలు, నాయకులు నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరికి భారీగా వరద నీరు చేరడంతో క్షేత్రస్థాయి అధికారులు గ్రామ స్థాయిలో సూక్ష్మ స్థాయి ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జాయింట్ కలెక్టర్ తహసీల్దార్తో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో పంట పొలాల్లో ముంపుకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ, గృహ వినియోగ, బ్లడ్ బ్యాంక్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఎటువంటి ఆటంకం లేకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని, ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే విద్యుత్ శాఖ ఎస్సీతో సంప్రదించాలని పేర్కొన్నారు. ఎర్రకాలువ జిల్లాలోకి ప్రవహించే గండేపల్లి, చోడవరం ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించి అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. నల్లజర్ల మండలంలోని గండేపల్లి, చోడవరంలో ఎర్రకాలువ ఉద్ధృతిని పరిశీలించి అక్కడ అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా నుండి ఏలూరు జిల్లా కొంగువారిగూడెం మీదుగా నల్లజర్లలోని తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని అధికారులు వివరించారు. ఎర్రకాలువ వలన అక్కడ గండి పడకుండా కాలువ ప్రవహించే మార్గంలో తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. నల్లజర్ల మండలంలో అనంతపల్లి, హనుమల్లంక, చోడవరం ఈస్ట్, చోడవరం వెస్ట్, గునేపల్లి, నల్లజర్లలో ముంపు ప్రభావం కలిగి ఉందని తెలిపారు. 13 కుటుంబాలకు చెందిన 87 మందిని ఎంపీపీ స్కూల్లో పునరావాసం కల్పించడం జరిగిందని తెలిపారు. 359 మంది రైతులకు చెందిన 405 ఎకరాలు నీట మునిగినట్లు వివరించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆనంద్ నిలయంలోని పిల్లలకు ఎంపీపీ స్కూల్లో తాత్కాలిక వసతి కల్పించినట్లు తెలిపారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశోక్ శ్రీవాస్తవ్, తహసీల్దార్ కృష్ణారావు, ఇతర మండల అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రి కంబాల చెరువు, ఇన్నిసిపేట, వియ్యలపురం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీలోని చింతూరు మండలంలో 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దేవీపట్నం గండిపోచం ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. పాపికొండల బోట్లను నిలిపివేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఎప్పటికప్పుడు వరద నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ముంపు పెరిగితే విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోతాయి. 3 జిల్లాలను కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లా కోటాలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతను జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందజేశారు. వారు జిల్లాకు సంబంధించిన పలు అంశాలను చర్చించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా కోటాలో వరద నీరు చేరడంతో కక్షిదారులు, న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్లో గురువారం కురిసిన వర్షాల కారణంగా వేలేరుపాడు మండలంలో కొడిసెల కాలువ అల్లూరు నగర్ వద్ద ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహంలో కాలువలో చిక్కుకున్న 5గురిని అల్లూరు నగర్ గ్రామస్తులు కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ అద్దయ్య తెలిపారు. జిలుగుమిలి మండలం రౌతుగూడెం వద్ద చిక్కుకున్న 11 మందిని జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో కట్టమైసమ్మ గుడి వద్ద భారీగా ప్రవహిస్తున్న వరదల అవతల చిక్కుకున్న 5 కార్లు, 4 ఆటోలు, 10 బైకులు, మొత్తం 25 మందిని హెలికాప్టర్ సాయంతో రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు తెలిపారు. మన ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్రయాణాలు చేసే ప్రజలందరికీ మన ఏలూరు పోలీస్ తర్వాత ఏపీ పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి. ఈ వాగులు, వంకలు, ఈ వరదల ప్రభావంతో, వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి. అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దయచేసి అట్లాంటివి చేయొద్దు. పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ప్రజల తరపున కూడా అలాంటి వాగులు వెహికల్స్తో కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక 5 మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయొద్దు. ఈ వరదలు, వానలు వృద్ధి తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈనాటి బంగారు మాట. అసాధ్యానికి సాధ్యానికి మధ్య తేడా గట్టి ప్రయత్నం మాత్రమే. ఎమర్సన్. ఈ వార్తలతో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.